రామ్ నారాయణ రామ్. ఈరోజు మనం ధ్యానం ఎలా చేయాలి అనే విషయంపై మాట్లాడబోతున్నాము. ఈ భూమిపై ఉన్న హిందూ సనాతనులు మరియు ఇస్లాం మతాన్ని అనుసరించే వారికి అల్లాహ్ అనే పేరు అల్లాహ్దే అని ఎవరు చెప్పారు? భగవంతుడు అనే పేరు దేవునిదే అని ఎవరు చెప్పారు? నేను లక్షలాది మంది సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని అడిగాను, మీ పరంపిత, మీ దేవుని అసలు పేరు ఏమిటి? ఈరోజు వరకు ఎవరు, అసలు తల్లిదండ్రులు ఎవరు, వారి పేరు ఏమిటి మరియు వారిని ఏ పేరుతో పిలవాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు. నా మహాగురు చెప్పిన మాటలు ఎవరు అందరికీ గురువో ఆయనే మనకు గురువు. అలాగే ఆయన అన్నారు, మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో వారి పేరు ఒకటే, వారి తల్లిదండ్రులు ఒకరే. అది చెట్టు అయినా మనిషి అయినా ఈ సృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడు అయినా అందరి పేరు రామ్ నారాయణ రామ్ అనే ఒకటే. ఒకటే పేరు, ఒకటే శబ్దం. ఇది అందరికీ సాధారణంగా ఉంది. హిందూ మతస్థులకు నిజమూ తెలియదు, అబద్ధమూ తెలియదు. అల్లాహ్ భక్తులు చెబుతారు అల్లాహ్ గొప్పవాడు అని. ఎవరైనా నన్ను అల్లాహ్తో నేరుగా మాట్లాడేలా చేయగలిగితే, నాతో తర్కించగలిగితే, నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తే అల్లాహ్ అనే పేరే నిజమైనదని నిరూపించగలిగితే, సమీపంగా వెళ్లి అల్లాహ్ను ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఇప్పటి వరకు ఎవరూ నన్ను అడగలేదు, ఎవరూ నన్ను సంప్రదించలేదు. మీరు నిజంగా అల్లాహ్ను విశ్వసిస్తే నన్ను అల్లాహ్ను ప్రత్యక్షంగా చూడేలా చేయండి. నేను రామ్ నారాయణ రామ్ ద్వారా అల్లాహ్ను కలుసుకుంటాను. రామ్ నారాయణ మాట్లాడతారు, రామ్ నారాయణ వినిపిస్తారు, రామ్ నారాయణ అన్నింటినీ అందిస్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏళ్లుగా అల్లాహు అక్బర్ అని చెబుతూ ఉన్నారు, కానీ అల్లాహ్ వచ్చారా? ఈ భూమిపై ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇజ్రాయెల్, అమెరికాలో జరిగిన సంఘటనలు చూడండి. సద్దాం హుస్సేన్ను చంపేశారు. అమెరికా పూర్తిగా నాశనమైన దేశంగా మారింది, కానీ నేను దాన్ని మార్చగలను. నేను మోదీకి చెప్తాను, ఆయన దాన్ని మార్చుతారు. అందరికీ అర్థమవుతుంది ఏం చేయాలో, ఎలా చేయాలో. ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేయండి, రామ్ నారాయణ అని జపించండి. వంట చేయేటప్పుడు, ఇల్లు శుభ్రం చేస్తూ, పాత్రలు కడుగుతూ, ఏ పని చేసినా రామ్ నారాయణ అనే మంత్రాన్ని జపించండి. సమయాన్ని వృధా చేయకండి, కానీ రామ్ నారాయణ చెబుతూ పనులు కొనసాగించండి. రామ్ నారాయణ జపిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది చేయడానికి ఎటువంటి శ్రమ ఉండదు, కానీ ఇది శక్తిని ఎనర్జీ ఇస్తుంది. ధనం కూడా స్వయంగా రావడం మొదలవుతుంది. మీ పిల్లల పెళ్లి కాకపోతే, మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మానసిక ఒత్తిడిలో ఉంటే, మనసారా హృదయపూర్వకంగా రామ్ నారాయణ మంత్రాన్ని జపించండి. పెద్ద మొత్తంలో ధనం మీ ఇంటికి ప్రవహిస్తుంది, అనారోగ్యం పోతుంది. ఇది చేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆకాశమే మన గురువు, ప్రకృతే ఈ సర్వలోకము, దాని పేరు రామ్ నారాయణ రామ్. అతడే మనకు అన్నీ. మీరు ఆయన్ను పేరుతో పిలిస్తే ఆయన వచ్చి అడుగుతారు, మీ సమస్య ఏమిటి? అల్లాహ్ అల్లాహ్ అని అనకండి, రామ్ నారాయణ రామ్ అని అనండి. ప్రకృతికి ఉన్న నియమం, ఆలోచన, విద్య, మూల సత్యం ఇవన్నీ అందరికీ అనుభవానికి వస్తాయి. ఇవి అన్నీ ఉచితంగా లభిస్తున్నాయి. ఎవరూ ఏ మతంతోనూ పుట్టలేదు, అందరూ ఆకాశ ధర్మంతోనే పుట్టారు. మనిషి బుద్ధియే నిజమైన దేవుడు. అలా అయితే మతాల అవసరమేంటి? ఈ భూమిపై ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఇంకా ప్రజలు ఆకలితో ఉన్నారు. ఇళ్ళు లేవు, స్కూళ్లు కాలేజీలు లేవు, ఆసుపత్రులు లేవు. ఇది ఏ రకమైన మతం? మనకు సహాయపడలేని మతం ఉండకూడదు. కాబట్టి అందరూ సజాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా అన్నీ సరిచేయవచ్చు.